దేవుని నామన స్తోత్రాలండి. నాన్నగారికి అమ్మగారికి కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలు. అందరు బాగున్నారమ్మా? దేవుని మహాకృపను బట్టి 2024 అంతా కాచి కాపాడి 2025 సంవత్సరంలోనికి మనము ప్రవేశించాం. కాబట్టి మనము దేవుణ్ణి స్తుతించే వారమై ఉన్నాం. ఈ దినము చూడలేక అనేక మంది ఎక్కడున్నారు ఎవరికి తెలీదండి. కానీ దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడంటే దేవుణ్ణి మనము తప్పకుండా స్తుతించాలి. ఈ సంవత్సరంలో మొదటి ఆదివారము దేవుని సన్నిధిలో ఉండి దేవుణ్ణి స్తుతించడం అన్నది గొప్ప యోగ్యత. చూడండి సన్నిధి అంటే దేవుని సన్నిధి అంటే తెలియని విలువ చాలామందికి తెలిస్తే అలా ఉండదు. సరే, ఇప్పటి వరకు మనము చక్కగా పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపరచాము. కొన్ని మాటల ద్వారా మనము నేర్చుకుందాం. చూడండి, ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము. మునుపు ఉండినదే అది, మునుపు జరిగినదే, ఇక జరగబోవునది, సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు. సూర్యుని కింద నూతనమైనది ఏదియూ లేదు. చూడండి, జనవరి 1వ తారీఖున అందరూ ఏం చెప్పేశారండి? హ్యాపీ న్యూ ఇయర్, కొత్త సంవత్సరం. ఆ మాటగా అంతే. కొత్త సంవత్సరము 2024 వెళ్ళిపోయి 2025 వచ్చింది, అంతే, మార్పు లేదు. అదే మనిషి, అదే ప్రవర్తన, అదే హృదయం, అదే తీరు. అయినప్పటికీ మనం ఏమనుకున్నాం? నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ చెప్పుకొని ఉంటారు. చెప్పారండి ఎవరికన్నా? ఎవరికి చెప్పలేదండి? చెప్పాలి కాబట్టి చెప్పాను, క్షమించండి. చూడండి, ఇక్కడ మనము బైబిల్లో చూసినట్లయితే ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనంలో మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది ఏదియూ లేదు. ఇది మంచి మాట. కానీ ఇప్పుడు మనకి ఏం కావాలి? అదే ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము 10వ వచనం చదవండి కిందకి. ఇది నూతనమైనదని ఒక దాని గురించి ఒకటి చెప్పును, అదియు మనకు ముందున తరములలో ఉండినదే. పూర్వులు జ్ఞాపకముకు రారు, పుట్టబోవు వారి జ్ఞాపకము ఆ తరబోత నుండబోవు వారికి కలుగదు. చాలండి. ఇది నూతనమైనదని ఒక దాని గురించి ఒకటి చెప్పును. అయితే అది మనకు ముందున్నప్పుడే జరిగిందంటండి. మనం అనుకుంటాం ఇప్పుడు జరుగుతుందంటే ఇది కొత్తది, ఇది కొత్తదని. అయితే మనకు ముందున్న తరంలో కూడా అది జరిగిపోయింది. అయితే దేవుడు మన జీవితంలో మరొక సంవత్సరం పొడిగించాడంటే, మనం రాత్రి నాన్నగారు చెప్పినట్టు మన జీవితంలో ఒక సంవత్సరం వెనక్కి వెళ్ళిపోయింది. మనకు సంవత్సరము వచ్చేసిందంటే ఎంతో సంతోషం. కానీ ఒక సంవత్సరము వెనక్కి వెళ్ళిపోయింది. మనం ఎలా ఉన్నాం, ఈ సంవత్సరంలో ఎలా ఉండాలి అని ఒక ఆలోచన చేసుకుంటే దేవునికి మనము ఇష్టడుగా ఉంటాం. చూడండి, యెషయా గ్రంథము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం చదువుతాం. యెహోవా కొరకు ఎదురు చూచుచువారు నూతన బలము పొందుదురు, వారి పక్షిరాజు రెక్కల వలె రెక్కలు చాపి పైకి ఎగుదురుదురు.
అయితే ఈ నూతన సంవత్సరంలో దేనివల్ల కూడా మనకి ఏమీ ప్రయోజనము లేదండి. అయితే మనం ఎవరి కొరకు ఎదురు చూడాలంట? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు, లేదంటే నూతన సంవత్సరంలో ఆనందాన్ని అనుభవిస్తారు. నూతన సంవత్సరంలో అనేక విజయాలను చూస్తారు. ఈ విజయాలు చూడాలంటే, ఆనందించాలంటే మనం ఏం చేయాలంటండి? ఏం చేయాలి? యెహోవా కొరకు ఎదురు చూడాలి. కానీ మనం ఎవరి కోసం ఎదురు చూస్తామండి? యెహోవా కొరకు ఎదురు చూస్తున్నామంటారా? యెహోవా కొరకు ఎదురు చూస్తున్నామంటారా? లేదు. నూతన సంవత్సరంలో మనము ఏమి నూతన సంవత్సరంలో మనము ఏమి నూతన సంవత్సరంలో దేవుని దృష్టికి మనము ఎలా ఉండాలి అనేది మనము కొంచెం పక్కన పెట్టి, నూతన సంవత్సరంలో ఏమేమి చేయాలో అవి ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటామండి. అయితే మన ఆలోచనలు ఏమవుతాయి? సఫలము అవ్వవు. మనుషుని హృదయంలో అనేకమైన ఆలోచనలు పుట్టును, యెహోవా తీర్మానమే స్థిరము, అంటే నిలుచును. అంటే మన హృదయంలో అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎన్ని ఆలోచన చేసినా వాటిని నెరవేర్చేది ఎవరండి? దేవుడే. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 40 అధ్యాయము 31 వచనములో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. మంచి మాట. జ్ఞాపకం ఉంటే దేవుని సన్నిధికి వేగిరమే పరిగెట్టుకుని వస్తారు. చూడండి, శేఖర్ గారు, ఆయన నడవలేని పరిస్థితి. పెద్దలు, మేము మొదట్లో వచ్చినప్పుడు, నేను వినయ్ వచ్చినప్పుడు ఆయన అప్పుడు వచ్చారు. అప్పటికే ఆయన ప్రార్థనలో ఉండి దర్శనం వచ్చి ఇంక వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారనమాట. అప్పుడు వచ్చిన తర్వాత మమ్మల్ని చాలా బాగా ప్రేమించేవారండి. సిబోర్డ్ తెచ్చుకుని చిన్న బాక్స్ ఉండేది, ఇప్పుడు కూడా ఉంది, నాన్నగారి దగ్గర ఉంది కదండి. ఆ బాక్స్లో పెట్టుకుని పాడుతుంటే అవన్నీ నాకు రాత్రి జ్ఞాపకం వచ్చింది. అయితే చూడండి, ఇప్పుడు యెహోవా వారగా ఉన్నామా? ఈ నూతన సంవత్సరంలో మనము ఆనందించాలంటే, దేవుని మేలులు పొందుకోవాలంటే ఏం చేయాలండి? యెహోవా కొరకు ఎదురు చూడాలి. చూడండి, కీర్తన గ్రంథము 51 అధ్యాయము 10వ వచనం. కీర్తన గ్రంథము 51 అధ్యాయము 10వ వచనం చదవండి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. చూడండి, మరొకసారి చదువుతున్నాను. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. చాలండి. ఈ నూతనమైన సంవత్సరంలో మనము దేవుణ్ణి ఏమేమి కోరుకోవాలండి అని మనము ఆలోచన చేస్తే, మనము చదువుకున్న ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనంలో, ఇప్పుడు ఉండబోనది మునుపటే ఉన్నది, సూర్యుని కింద జరిగినది ఏది కూడా లేదని ఒకటి గుర్తుంచుకోవాలి. మొదటిగా సూర్యుని కింద నూతనంగా జరిగినది ఏది లేదు, అన్నీ జరిగినాయే. రెండవది ఏంటండి? యెహోవా కొరకు ఎదురు చూడాలి. ఈ నూతన సంవత్సరంలో మనము మొదటిది ఏంటి అనుకుంటున్నారు? సూర్యుని కింద నూతనమైనది ఏది కూడా లేదు అని ఒకటి మన మనసులో ఉండాలి. రెండవది, యెహోవా కొరకు ఎదురు చూడాలి.
మూడవది ఏంటండి? ఇప్పుడు మన కీర్తన గ్రంథంలో, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ఈ ప్రార్థన ప్రతిదినము కూడా చేయాలండి. ఇది దావీదు గారు ఏ పరిస్థితిలో చేశారు? చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడు ఈ ప్రార్థన 51వ అధ్యాయం అంతా చదువుకుంటే చాలా విషయాలు మనము అందులో తెలుస్తాయండి. 51వ కీర్తన చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ ప్రార్థన. ఈ ప్రార్థన అంతా, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యం చేత నా అతిక్రమం తుడిచివేయము, నా దోషం పోనట్లు నన్ను బాగా కడుగము, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. అంటే మన అతిక్రమములు మనకే తెలుస్తున్నాయండి. అది తప్పు అని మనకి తెలుస్తుంది, అయినా మనం ఏం చేస్తున్నాం? దాన్ని గారు కూడా అదే పరిస్థితి. అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఇటునున్నది. చేసిన పాపము దేవుని దగ్గరికి ఒప్పుకునేంత మాత్రాన ఏమీ పోదండి. దానికి పనిష్మెంట్ జరిగిన తర్వాతే ఆ పాపము దేవుడు తీసివేస్తాడు. అంటే దేవుణ్ణి మనము అప్పుడు బతిమలాడుకుంటే ఏం జరుగుతుంది? శిక్ష కొంచెం తగ్గించబడుతుంది. ఇప్పుడు దావీదు గారు అప్పుడు చేసిన పాపానికి నన్ను క్షమించండి అని ఎంతో దుఃఖంతో ప్రార్థన చేసి, ఆయన ప్రార్థన చేస్తుంటే ఏంటంట, పరుపులు అంటాను కళ్ళనీళ్ళతోటి, పరుపులు అంటాను కళ్ళనీళ్ళతోటి. అంత ప్రార్థన చేసినా కూడా దేవుడు అప్పుడు వెంటనే క్షమించాడా? లేదు. ఆ తర్వాత ఆయనకి కోపం చల్లారిన తర్వాత. కాబట్టి ఇక్కడ చూడండి, నా పాపం ఎల్లప్పుడు నా ఇటునున్నది, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసినాను. నిజంగా మనం కూడా అంతేనండి, ఆయనకే విరోధంగా మనము పాపం చేస్తున్నాం. కాబట్టి నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా తీర్పు ఆగపడదు, నిర్మలుడిగా ఆగపడదు. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించాను. నీవు అంతరంగంలో సత్యము కోర్చున్నావు, అంతర్యమును నాకు జ్ఞానము తెలియజేయదు. నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను నాకు వినిపింపుము, అప్పుడు నీ విరిచిన ఎముకలు హర్షించును, నా పాపం తుడిచివేయము అని అనుకున్న తర్వాత 10వ వచనం, దేవా నా కలుగు చేయము, నా అంతరంగను నూతనముగా పుట్టించు. నూతన సంవత్సరంలో మనం ప్రవేశించాం కాబట్టి దేవుణ్ణి మనం ఏం అడగాలండి? మొదటిగా యెహోవా కొరకు మనము ఎదురు చూడాలి. మూడవది, మనం ఇప్పుడు మన హృదయం కావాలి, స్థిరమైన మనసును నూతనముగా నాకు దయచేయి ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 31వ వచనం. మీరు జరిగించిన అక్రమమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును చాలను. మరొకసారి నేను చదువుతున్నాను, చూడండి. మీరు జరిగించిన అక్రమమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఈ నూతనమైన సంవత్సరంలో మనం ఏం చేయాలండి? మొదటిగా యెహోవా కొరకు ఎదురు చూడాలంటే, రెండవదిగా యెహోవా నాకు శుద్ధ హృదయము నూతనంగా పుట్టించు. ఇది మూడవదిగా చూస్తే ఏం చేయాలంటే అండి, మనము జరిగించిన అక్రమ క్రియ నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకోవాలి. మనము వీటి గురించి మనం పెద్దగా ఆలోచన చేయం, కానీ
నూతన సంవత్సరంలో కొత్త బట్టలు కొనుక్కున్నామా, లేదా కొత్త చీరలు కొనుక్కున్నామా, లేదంటే ఏదైనా కొనుక్కున్నామా? దిష్టి అంతా వాటిపైన పెడతాం తప్ప నూతనమైన ఏం చేయమండి, నూతనమైన హృదయమును నూతనమైన బుద్ధి ఇమ్మని దేవుడిని అడగం. ఈ నూతనమైన సంవత్సరంలో ఇప్పుడు మనము మధ్యాహ్నం సమయంలో నేర్చుకునేది ఏంటంటే, నూతనమైన మనసు నాకు దయచేయి ప్రభువా, నూతన బుద్ధిని నాకు అనుగ్రహించు ప్రభువా అని ఇప్పటి నుంచి అయినా మనం ప్రార్థన చేసి వైపు పొందుకున్నామనుకోండి, అంటే పాతదంతా విడిచిపెట్టాలి. ఇక్కడ చూడండి, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి. పాత సంవత్సరంలో అక్రమ క్రియలు చేయలేదంటారా? చేశాం. ప్రతి ఒక్కరూ చేసినవారు. అయితే మనకు ఒక ఛాన్స్ ఉంది ఇప్పుడు. సరే, 2024లో చేశారు. ఇప్పుడు ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటండి? మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనిడి. మరి ఇప్పుడు తెచ్చుకుందామంటారండి? తెచ్చుకుందామా? ఏం తెచ్చుకోవాలండి? నూతన హృదయమును నూతన బుద్ధి. అంటే నూతన హృదయం అంటే ఇదివరకున్న పాపము ఆలోచన, అక్రమములు ఆ హృదయంలో ఏముండవు, ఇంకా అన్నీ తీసివేయబడతాయి. నూతనముగా అంటే కొత్తగా ఉంటుంది హృదయం. కొత్తగా హృదయం ఉన్నదనుకోండి, మనిషి ఎలా ఉంటుంది? చాలా ప్రశాంతతగా ఉంటుంది. హృదయ ఆలోచనలో ఉన్నానుకోండి, ఆ మనిషి ఎలా ఉంటాడో ఏదో ఆలోచన చేస్తూనే ఉంటాడు. ఒక మనిషి ఆలోచన చేస్తున్నాడని వేరే మనిషికి క్లియర్గా తెలిసిపోతుంది. ఏంట్రా అంతగా అలా ఆలోచన చేస్తున్నావు అంటే మనిషిలో తెలుస్తుంది ఏంటో ఆలోచిస్తున్నాడు. ఏ రకమైన ఆలోచన చేస్తున్నాడో కూడా కొంచెం మనము కనిపెట్టవచ్చు ఆ ముఖం చూసి. అందుకే దేవుడు అంటున్నాడు ఈ మధ్యాహ్న సమయంలో, సరే 2024 జరిగించినవి అన్నీ పక్కన పెట్టండి, ఇప్పుడైనా ఈ సంవత్సరంలో అయినా సరే నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకోండి. ఎప్పుడైతే నూతన హృదయము నూతన బుద్ధి మనం తెచ్చుకున్నామో దేవుడు మన హృదయంలోనికి తప్పకుండా వస్తాడండి. ఇప్పటి వరకు మన హృదయాల్లోనికి దేవుడు రావట్లేదంటే మన హృదయాల్లో చాలా ఉన్నాయి, అక్రమములు ఉన్నాయి, చెడు ఆలోచనలు ఉన్నాయి, చెడు మనసు ఉంది, అనేకమైనవి మన హృదయంలో ఉన్నాయి. అదే మనము కొరింథీల పత్రికలో చూస్తే మనిషి హృదయంలో నుండి వచ్చి అన్నీ ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. ఒకసారి అది చదవండి. మనిషి హృదయంలో ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదవండి. చదవండి. అవేవనగా జారత్వము, అపవిత్రత, పామకత్వము, విగ్రహారాధన, అపచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మితముతులు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి మునుపు చెప్పిన ప్రకారం బట్టి ఇట్టువారు చేయువారు
దేవుని రాజ్యమునికి స్వతంచుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. చాలండి. చూడండి, మనిషి హృదయంలో ఏమున్నాయంటండి? ఇన్ని రకమైన అపవిత్రతలు ఉన్నాయి. కాబట్టి అందుకనే ఇప్పుడు మనము చదువుకున్నది యెహెజ్కేలు గ్రంథము 18:31 సరే, మా హృదయంలో అన్ని ఉన్నాయి కాబట్టి మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకొనుడి. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. 2024 సంవత్సరంలో జరిగించిన అక్రమాలన్నింటిని విడిచిపెడదాం. 2024లో చేసిన సమస్తమైన హేయమైన క్రియలన్నింటినీ తీసేద్దాం. తీసేసి నూతన సంవత్సరంలో నూతన మనసు తెచ్చుకొని నూతన బుద్ధిని తెచ్చుకొని దేవుని సన్నిధిలో దేవుణ్ణి మనము ఎలాగ ఆరాధించాలండి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధించాలి. మొదటిగా ఈ నూతన సంవత్సరంలో మనం ఏం చేయాలంటే, మొదటిది ప్రసంగి గ్రంథము, సూర్యుని కింద జరిగినదేమీ నూతనమైనది కాదు. మనం అనుకుంటాం నూతన సంవత్సరం వచ్చేసింది, అంతా నూతనమై అయిపోయింది. ఏది కూడా నూతనము అవ్వలేదు. ఒక క్యాలెండర్ తప్ప, ఒక క్యాలెండర్ అంతే. క్యాలెండరే కొత్తగా వస్తుంది, ఇంకేది కూడా కొత్తది కాదు. అంత పాత రోత అన్నట్టు. రెండవది ఏంటండి? యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుతారు. అంటే యెహోవా కొరకు మనం ఎదురు చూస్తే మన హృదయంలో నుంచి అపవిత్రతలన్నీ తీసుకోగలుగుతాం. మూడవది ఏంటండి? దేవుణ్ణి ఏమడగాలి నూతన సంవత్సరంలో? శుద్ధ హృదయము, స్థిరమైన మనసును నూతనముగా నాకు పుట్టించు ప్రభువా, దావీదు గారు చేసిన ప్రార్థన. మూడవదిగా. ఇది నాలుగవదిగా, మనము చేసిన అక్రమ క్రియలన్నింటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని ఇమ్మని దేవుణ్ణి బతిమాలుకోవాలి. చూడండి, ఇంకా చివరిగా నేను ఉంచేస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చాలని చాలు. ఐదవదిగా మనం ఏం చేయాలంటండి? ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈ లోక మర్యాదగానే మనము ఏం చేస్తున్నామండి? వెళ్తున్నాం. ఈ లోక మర్యాద చొప్పున మనం నడుచుకుంటున్నాం. అయితే ఇక్కడి నుంచి ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇప్పుడు మన మనసు ఏం చేసుకోవాలి? నూతనముగా మార్చుకోవాలి. ఇదేంటంటే మేము ఎప్పుడో మనసు మార్చుకున్నాం, మారు మనసు ఎప్పుడో పొందేశాం అని అనుకుంటున్నారా? అయినప్పటికీ మళ్ళీ మనం ఏం చేయాలి? మన మనసును మార్చుకోవాలి. నేను ఎప్పుడో పొందేశాను 2020లో, 5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మార్చుకుంటామేంటి? నేను ఎప్పుడో మార్చుకోలేదు.
అప్పుడేదో మారు మనసు తీసేసుకున్నామని అనుకున్నాం అంతే. కానీ యెహెజ్కేలు గ్రంథంలో చెప్పినట్టు అనుకున్నాము తప్ప మన అతిక్రమములు ఏటిని కూడా విడిచిపెట్టలేదు. అయితే ఇప్పుడు మనసు మారి మరొకసారి మనము మనసు మార్చుకొని దేవుని చిత్తం ఏదో తెలుసుకొని మనసు మార్చుకుంటే మనం ఇప్పుడు నూతనమవుతాం. ఈ సంవత్సరాలు మారిపోవడం పెద్ద విషయమేం కాదండి. మళ్ళీ కొన్ని రోజులు అయితే 2026 వచ్చేస్తుంది. అది కాదు, మన మనసు మారాలి ముందు. సరే, నేను ముగించేస్తాను. మొదటిది ఏంటండి? సూర్యుని కింద నూతనమైనది ఏది కూడా లేదు. రెండవది, యెహోవా కొరకు మనము ఎదురు చూస్తే నూతన బలము పొందుకుంటాం. మూడవది, దేవుణ్ణి మనం ఏమడగాలి? ఈ నూతన సంవత్సరములు శుద్ధ హృదయము, స్థిరమైన మనసు నూతనముగా నాకు దయచేయ ప్రభువా అని నూతన మనసు మిమ్మల్ని దేవుణ్ణి అడగాలి. నాలుగవది, మనం చేసిన అక్రమ క్రియలన్నింటిని విడిచి నూతన మనసును నూతన బుద్ధిని తెచ్చుకోవాలి. ఐదవది, చివరిదండి, ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్తము ఏమై ఉన్నదో పరీక్షించి తెలుసుకున్నట్లు నూతన మనసును మనం పొందుకునే వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.